అండ్ కమింగ్ టు ద హెచ్సిఏ అనేటప్పటికీ ఇట్ వాస్ అనే ఓల్డ్ అసోసియేషన్. సో ఈ అసోసియేషన్కి సర్వ్ చేయడం అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క లెక్క ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే పగ్గాలు చేపట్టారో ఆ చేంజెస్ ఏమనిపించింది? సో మీరు ఎప్పుడైతే పగ్గాలు తీసుకున్నప్పుడు ఏం మార్పులు ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్కి ఏం మార్పులు వచ్చాయి? ఇది 1936లో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ అండి. నాకంటే సీనియర్స్ చాలా కష్టపడి ఈ అసోసియేషన్ని ఇంత ముందుకు తీసుకొచ్చారు. హెచ్సిఏ ఇస్ అ బిగ్ లెగసీ. యా, ఇది బీసీసీఐలో ఫౌండర్ బాడీ. బీసీసీఐ ఏర్పడడానికి మెయిన్ కారణం హెచ్సిఏ కూడా. రైట్. అప్పటి నుంచి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి రెగ్యులర్గా చాలామంది వర్క్ చేస్తూ వచ్చినారు. ఇట్లాంటి స్టేడియంలో ఒకటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కన్స్ట్రక్ట్ చేయగలిగినది ఒక 39,000 సీటింగ్ కెపాసిటీలో ఉంది. యా, వాళ్ళందరికీ కూడా నిజంగా హైదరాబాద్ క్రికెట్ ఎప్పటికీ రుణపడి ఉంటుంది. కాకపోతే ఒక క్రికెట్ ఆర్గనైజేషన్లో అండ్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్లో చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. అట్లాగే ఇది ముందు నుంచి కూడా వస్తున్నాయి, ఎప్పటి ఫ్యూచర్లో కూడా ఉంటాయి. నాతో ఆగేది కాదు, నేను మొదలు కాదు, నేను అంతం కాదు. దీనికి ఒక అసోసియేషన్ అన్నప్పుడు అసోసియేషన్లకు ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ పక్కకు పెడితే ఫ్రమ్ ద బిగినింగ్ హెచ్సిఏకి డెవలప్మెంట్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. నేను రాకముందుకు కూడా చాలా డెవలప్మెంట్ జరిగాయి. గ్రౌండ్స్ పెట్టాం, చాలామంది ప్లేయర్స్ని మనం ఇండియా లెవెల్లో ఆడిపించాం. ఐపీఎల్ వచ్చిన తర్వాత ఐపీఎల్లో కూడా ఆడిపించాం. అయితే నేను వచ్చే కంటే ముందు ఈ గ్రౌండ్ ఒక ఈ కెపాసిటీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్యూటిఫికేషన్ అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉండింది. యా, నేను వచ్చిన తర్వాత ఫస్ట్ మనం గ్రౌండ్ని అండ్ పిచ్ని ఏరియాని సెటప్ చేస్తే కానీ ఆల్రెడీ ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద ఉన్న బ్యాడ్ నేమ్ పోవాలనే ఉద్దేశంతో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్ని కానీ లేకపోతే ఈ సీటింగ్ని, ఈ కెనోపీని, ఈ లైటింగ్ అన్ని చేంజ్ చేయడం జరిగింది. దీంట్లో నాకంటే ముందు ఉన్న వాళ్ళు కూడా నాగేశ్వరరావు గారు కూడా ప్రయత్నం చేసి టెండర్స్ పిలవడం, ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేయించడం. మీకు ముందుగా గుర్తుంటే మన ఇక్కడ ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ టెస్ట్ మ్యాచ్ అప్పుడు ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఉండే. ఎందుకంటే నేను వచ్చిన 2 monthsకే టెస్ట్ మ్యాచ్ వచ్చింది. ఈ స్టేడియం కట్టి 30 years బిఫోర్, 25 years బిఫోర్ ఇక్కడ పంబ్లింగ్ ప్రాబ్లమ్స్ ఉండే, వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ఉండే. అవన్నీ కూడా మీరు సోషల్ మీడియాలో చూస్తే కూడా చాలా చాలా ట్రోలింగ్ అయింది మన మీద. ఈవెన్ ఒక విషయం చెప్పుకోవాలి సార్, పర్టికులర్గా ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందు ఈవెన్ సీట్స్ మీద కూడా చాలా డర్ట్ ఉంది. ఆ టైంలో కూడా విమర్శలు అనేది కూడా కరెక్ట్. కానీ అలాంటి విమర్శలను కూడా పాజిటివ్గా తీసుకొని నెక్స్ట్ మ్యాచెస్కి చాలా బ్యూటిఫికేషన్గా చేశారు. మీరు చెప్పింది 100% కరెక్ట్. మీరు ఒకవేళ టెస్ట్ మ్యాచ్ జరిగింది జనవరిలో, లాస్ట్ ఇయర్ జనవరిలో. అప్పుడు మళ్ళీ తర్వాత ఐపీఎల్ మాకు మార్చిలో, ఏప్రిల్లో జరిగింది. అప్పటికిప్పటికీ ట్రోలింగ్ కూడా చెక్ చేస్తే, సోషల్ మీడియాలో చెక్ చేస్తే కూడా అప్పుడు జరిగిన ట్రోలింగ్ అంతా కూడా మొత్తం పాజిటివ్ వచ్చింది. రీసెంట్గా T20 మ్యాచ్ ఒకటి చేసాం దసరా రోజు మనం. ఎంత పాజిటివ్ కన్వర్ట్ అయిందంటే అప్పుడు ఒక్కరు కూడా ఒక నెగిటివ్ కామెంట్ కనిపించలేదు. సో అంత బ్యూటిఫికేషన్ చేయగలిగాం, వాష్రూమ్స్ అన్ని క్లియర్ చేయగలిగాం, ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేయగలిగాం. ఐపీఎల్ తర్వాత ఇంకా బాగా చేంజెస్ చేసాం. ఇప్పుడు మనకి మార్చ్, ఏప్రిల్లో మళ్ళీ ఐపీఎల్ వస్తుంది. అప్పుడు ఇంకా టోటల్ చేంజ్ మీరు చెక్ చేస్తారు, చూస్తారు.